సరే అయితే డాక్టర్ గారు వాళ్ళు 10 డేస్కి ఒకసారి తీసుకొని రమ్మని చెప్పారు. ఈరోజు రివ్యూ ఉంది, తీసుకెళ్తున్నానండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంది చెక్ చేసి, అంటే పెయిన్ ఏమైనా వస్తుందా లేదా అని చెక్ చేస్తారేమో మేబీ. మీ అందరి బ్లెస్సింగ్స్. ఓకే, మరేను ఒక చాలా అంటే టెన్షన్ పడ్డది. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఈరోజు అంటే ఇది గురువారం రోజు ఈవినింగ్ అనమాట. మీకు మనం అంటే వీడియో మార్నింగ్ అప్లోడ్ అవుతుంది కదా ఫ్రైడే రోజు. వేదార్థ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము మా కోసమని కుకింగ్ చేశానండి. అంటే వేదార్థకు వచ్చేసి టమాటో రైస్ చేశాను, అండ్ స్నాక్స్కి ఏమో ఫ్రూట్స్ ఇంకా వేరే స్నాక్స్ అవి పెట్టించి పంపించాను అనమాట. జస్విక ఇంట్లోనే ఉంటుంది, ఇప్పుడు రెస్ట్లోనే ఉంటుంది కదా. సో ఈ వీక్ అయితే ఇంట్లోనే ఉంటుంది, నెక్స్ట్ వీక్ మండే నుంచి అయితే స్కూల్కి వెళ్తుంది. ఎందుకు అనేది కూడా మీరు వ్లాగ్ అనేది కంటిన్యూగా చూస్తే తెలుస్తుంది, ఎందుకు అప్పుడే పంపిస్తున్నారు మీరు అని అనుకోవచ్చు మీరు. అండ్ ఈరోజు డాక్టర్ది రివ్యూ కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమంటారో అదంతా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో నేను మాకు వచ్చేసి బీరకాయ కర్రీ చేశాను, బీరకాయ శనగపప్పు కర్రీ చేశానండి. ఇంకా చాలా వర్క్స్ కూడా ఉన్నాయి నాకు, ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకొచ్చుకునేది ఉంది. అండ్ ఇంట్లోనే ఇంకా అంటే మసాలాలు అట్లా కొన్ని అయిపోయాయి అన్నమాట. అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి. సో అసలు అంటే మేము జస్వికకి అలా జరగడం అనేది ఫస్ట్ తీసుకోలేకపోయాము. తను ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది మాకు అంటే భయపడ్డామన్నమాట, చాలా భయపడ్డాము. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి చిన్నది ఏదన్నా కొంచెం దెబ్బ తగిలినా కూడా దాన్ని పట్టుకొని అలానే కూర్చొని ఉండేది, అసలు కదలకపోయేది. సో అందుకోసం అని చెప్పేసి తను అంటే అడ్జస్ట్ అవుతుందో లేదో, ఇబ్బంది పడుతుందేమో బాగా అనుకున్నాము. బట్ 1 డే 2 డేస్ తర్వాత నుంచి తను నార్మల్గానే ఉందండి. అప్పుడు కూడా పెయిన్ లేదని చెప్పింది మాకు, పెయిన్ అయితే ఏం రావట్లేదని చెప్పింది. బట్ అయినా కూడా మాకుండే భయం ఉంటుంది కదా కొంచెం. సో కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నామన్నమాట. తనకు కావాల్సిన ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఏదైతే కావాలో కాల్షియంకి సంబంధించిన అవన్నీ కూడా పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. బాగా బోన్ తొందరగా రికవరీ అది కావాలి అని అంటే బోన్ సూపు, మీట్ ఇట్లాంటివి అన్నీ పెట్టమన్నారు. ప్రోటీన్ ఫుడ్, మిల్క్, బాయిల్డ్ ఎగ్స్. అండ్ చెప్పాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ తనకు అలా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ అయినప్పుడు ఫుడ్ ఏమేమి తీసుకోమన్నారు డాక్టరు, ఏది పెట్టమన్నారు అనే దాని గురించి నేను అప్పుడు చెప్పాను. బేసిక్గా అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలాంటి ఫుడ్ పెట్టాలి అనేది. సో నేను ఆ ఫుడ్ పెట్టేశాను అనమాట. తను తొందరగానే రికవరీ అయింది అని అనుకుంటున్నాను. చాలా సపోర్ట్ చేసిందండి మాకు, రియల్లీ. అంటే చెప్పకూడదు, ఇంత చిన్న ఏజ్లో తను నాకు ఎంత ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను, కానీ చాలా సపోర్ట్ చేసింది. సో థ్యాంక్ గాడ్, అంటే ఆ దేవుడికి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా, మన ఎస్విఎస్ ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. అంటే కామెంట్స్ ద్వారా మీ బ్లెస్సింగ్స్ని పంపించారు. సో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తనకి ఉన్నాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని నేను బిజీ షెడ్యూల్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. తను కొంచెం తొందరగా రికవరీ అయితే కొంచెం నేను కూడా బిజీ అవ్వాలి. ఇంకా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, అవి ఏంటనేది కూడా నేను మళ్ళీ మీకు తర్వాత వీడియోస్లలో చెప్తూ ఉంటాను. అండ్ వేణు గారు నేను అంటే అంటే మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్లో మేము అనుకున్నది ఏంటంటే 20K అయితే తొందరగా లైవ్ చేయాలి అనేది మేము అనుకున్నాం అనమాట. త్వరగా ఎప్పుడు 20K అవుతుందో అప్పుడు లైవ్లోకి రావాలి, ఇద్దరం కలిసి వస్తాము. అండ్ చందన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మధున్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తా అని చెప్పారు. సో వెయిటింగ్ అనమాట దానికోసము. అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు ప్రతి ఒక్కరు అసలు మీ బ్లెస్సింగ్స్ని, విషెస్ని ఎంత ప్రేమగా మాకు అందించారంటే, మాకు అంటే మేము పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏవో కొనుక్కుని హ్యాపీ పొందుతాం కదా, దానికన్నా మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్, మీరు పంపించిన విషెస్ అవన్నీ కూడా, కామెంట్స్ అన్నీ కూడా చదువుతూ ఉంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి.
ఇంత చిన్న ప్రపంచంలో ఉండేవాళ్ళము, ఇప్పుడు ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాము, పెద్ద ప్రపంచంలోకి. అంటే మా ఫ్యామిలీ అంత పెద్దగా అయిపోయింది అనిపించింది మాకు. వి వెరీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా బాగా మేము అంటే ఆ కామెంట్స్ చదువుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే రియల్గా ఒక ఫ్యామిలీస్ నుంచి ఎలా అయితే మనల్ని గుర్తు పెట్టుకొని మనకి విష్ చేస్తారు, కాల్స్ చేస్తారు, మెసేజెస్ పంపిస్తారు. సో మీరందరూ మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మా కోసం మీ కామెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరు మేము పెట్టిన ప్రతి వీడియోకి, ప్రతి షార్ట్స్కి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యేవారు. అసలు మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. డెఫినెట్గా వేణుగారు వెయిటింగ్ అనమాట. ఎప్పుడైతే 20K అవుతుందో అప్పుడు మీతో మాట్లాడాలి, లైవ్లోకి రావాలి అనేది వెయిట్ చేస్తున్నాము. దానికోసం యాక్చువల్లీ లాస్ట్ వీక్ నుంచే నేను అనౌన్స్ చేశాను, ఫస్ట్ 10 days బిఫోరే. బట్ కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను 1 week వీడియోస్ పెట్టలేకపోయాను. దాని తర్వాత జస్వికాకి ఇలా అండ్ మా వర్క్ ప్రెజర్స్ వల్ల ఆఫీస్లో అండ్ ఇలా కొంచెం డిలే అవుతూ వచ్చింది వీడియోస్ పెట్టడానికి. సో అందుకోసమనే మేము అంత తొందరగా రీచ్ అవ్వలేకపోయామనేది మాకు ఒకటి ఉన్నది. బట్ డెఫినెట్గా అది తొందరలో రీచ్ అవ్వాలి, మేము లైవ్లోకి రావాలి. చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మధు అన్నయ్య ఫ్యామిలీ అందరం మళ్ళీ ఒకసారి కలిసి మంచి సెలబ్రేషన్స్ జరుపుకోవాలనేదే మా కోరిక. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు అది అవుతుందో అనేది. ఐ థింక్ మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, మేము కలిసి మళ్ళీ మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. సో మీకు కూడా అదొక మంచి హ్యాపీ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా అండి, అలానే ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకొంచెం ఫాస్ట్గా 20K రీచ్ అవ్వాలనేదే మా గోల్ అనమాట. సో దానికైతే కృషి చేస్తున్నాము. ఎప్పుడు టైం దొరికినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికో, షార్ట్స్ అప్లోడ్ చేయడానికో మేము ప్రయత్నిస్తూ ఉన్నామన్నమాట. అండ్ మీ అందరి సపోర్ట్ ఇంకా కూడా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్యామిలీ పరంగా అయితే నాకు అంటే వేణుగారి సపోర్ట్ అయితే బాగా ఉందండి. మీరైతే చూస్తూనే ఉన్నారు, వ్లాగ్స్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కడైనా తన సపోర్ట్ అయితే బాగా ఇస్తున్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తను నా మీద పెట్టుకున్న హోప్ని నేను ఇంకా సక్సెస్ఫుల్గా తనకి అంటే నేను సక్సెస్ అవ్వడం అనేది తనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను అది నెరవేర్చాలి అనేది నా కోరిక. సరే అయితే డాక్టర్ గారు వాళ్ళు 10 daysకి ఒకసారి తీసుకొని రమ్మని చెప్పారు. ఈరోజు రివ్యూ ఉంది, తీసుకెళ్తున్నానండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంది చెక్ చేసి, అంటే పెయిన్ ఏమైనా వస్తుందా లేదా అని చెక్ చేస్తారేమో మేబీ. అది చెక్ చేసిన తర్వాత నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే స్కూలింగ్కి పంపించవచ్చా లేదా అనేది తను బాగా బోర్గా ఫీల్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి వేణుగారు అడగమన్నారు. ఒకవేళ అంటే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోగలిగితే పంపించవచ్చు, అంటే స్కూల్కి పంపిద్దామని ఆలోచిస్తున్నాము. లేదు రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీగా అంటే మాత్రం ఇంట్లోనే ఉంచేస్తాను, రెస్ట్ ఇస్తాను తనకి. ఇంకా కాకపోతే తను బాగా బోర్గా ఫీల్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఏమంటారో చూసి అప్పుడు మీకు ఏమన్నారు అనేది దాని గురించి నేను చెప్తాను. ఇక్కడైతే నేను జస్వికాని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. సో లోపలికి వెళ్తున్నాము. డాక్టర్ గారు ఉన్నారు, వెయిట్ అంటే ఎక్కువ పేషెంట్స్ కూడా ఎవరు లేరండి. సో 4 or 5 members మాత్రమే ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నాము జస్విక అతని కోసము. తనైతే ఎగ్జైటింగ్గా ఉంది. ఏమంటారు అంటే ఇంకా బ్యాండేజ్ ఉంచాలా, తీసేయాలి, లేకపోతే స్కూల్కి పంపిస్తారా లేదా అనే దాని గురించి ఎగ్జైటింగ్గా ఉంది. సో డాక్టర్ గారు అయితే రిమూవ్ చేయమని చెప్పారనమాట. అంటే ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత అంటే చెక్ చేశారు. చెక్ చేసి ఫస్ట్ అది బ్యాండేజ్ అయితే రిమూవ్ చేయండి అమ్మా, ఒకసారి చూద్దాము,
టెస్ట్ చేద్దాము. ఇన్ కేస్ ఆఫ్ తనకి ఇంకా పెయిన్ అనిపించినట్లయితే మళ్ళీ బ్యాండేజ్ ఒకసారి ఎక్స్రే తీసిన తర్వాత బ్యాండేజ్ వేద్దాము, పిఓపి బ్యాండేజే వేయాలి మళ్ళీ అని చెప్పేసి అని అన్నారు. థ్యాంక్ గాడ్, మీకు రియల్గా చెప్తున్నాను కదా, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అది రిమూవ్ చేసిన తర్వాత తనని చెక్ చేసిన తర్వాత అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు, అంటే పెయిన్ లేదు అని చెప్పింది. బట్ కాకపోతే హ్యాండ్ అయితే సో ఇలానే స్ట్రైట్గానే అంటే కొంచెం బెండ్ చేయలేకపోతుంది అనమాట, స్ట్రైట్గా పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇట్స్ ఓకే, ఎక్సర్సైజ్ చేపిస్తే 1 or 2 డేస్లో తగ్గిపోతుంది, అంటే స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేస్తుంది, నో ప్రాబ్లం అని చెప్పేసి అని అన్నారు. రియల్లీ అండి, మేమైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆ టైంలో జస్విక ఎక్స్ప్రెషన్స్ అంటే చూడాలి. లోపల వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. అసలు తను ఎంత హ్యాపీగా నా వైపు ఆ స్మైల్ తోటి అలా పెట్టిందంటే మేమైతే చాలా, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి లిటరల్లీ. తనంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట. దాని తర్వాత మొత్తం అవంతా రిమూవ్ చేసేసారు వాళ్ళు, రిమూవ్ చేసేసి క్లీన్ చేసేస్తున్నారనమాట. అంటే 10 days నుంచి బాతింగ్ అంటే హ్యాండ్కి క్లీనింగ్ లేదు కదా, సో ఇచ్చింగ్ లాగా అవుతుంది, అందుకోసం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి వ్యాజ్లిన్ అప్లై చేయమని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వామ్ వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేసి వ్యాజ్లిన్ అప్లై చేయమని చెప్పారనమాట. అది నార్మల్గా వచ్చేస్తుంది అంట, వాష్ చేసేసి నార్మల్గా వచ్చేసి క్విక్ రికవరీ. రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయించమన్నారు, ఇట్లా హ్యాండిల్. స్కూల్ కూడా వెళ్ళొచ్చు, మండే నుంచి వెళ్ళొచ్చు స్కూల్ కి. రేపు ఒక్కరోజే కదా చిన్ను, ఇంకా వేదా లోపల సెట్ అయిపోయిందంట. కొత్తది ఎక్స్రే తీసారా? ఏం అవసరం లేదు, అంటే చెక్ చేశారు, పెయిన్ వస్తుందేమోనని ఇట్లా హ్యాండ్ మూవ్మెంట్ అవన్నీ చెక్ చేశారు. చెక్ చేసేసి ఇంకా అవసరం లేదు తీసేయమన్నారు. అసలు ఎక్స్రే కూడా అవసరం లేదు మళ్ళీ అని అన్నారు. ఇంకా థ్యాంక్ గాడ్ క్విక్ రికవరీ అయిపోయింది అసలు. కాకపోతే సిరప్స్ ఇచ్చారు కదా, అవి వాడమని చెప్పారు. వద్దులే, రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకో. అది వచ్చేసన్న వాష్ చేసేస్తే వెళ్ళిపోతున్నారు, క్లీన్ చేశారు మొత్తం. ఇక్కడ అంతా సెట్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. తను కాకపోతే ఎక్సర్సైజ్ చేయించాలి డైలీ. ఇలా హ్యాండ్ మూమెంట్ స్ట్రైట్ గా పెట్టాలి, స్ట్రైట్ గా జస్విక, ఇంకా స్ట్రైట్ గా. ఒరేయ్ జాగ్రత్త ఇప్పటి నుంచి, ఓకేనా? ఆడుకున్నప్పుడు జాగ్రత్త. మమ్మీ మాట ఇప్పటి నుంచి మమ్మీ చెప్పింది వినాలి, అన్నయ్య చెప్పింది వినాలి, సరేనా? హ్యాపీనాను? నాగా చేతి మీద రాస్తారు ఎవరా? అవును, కొంచెం జాగ్రత్త, ఓకేనా? ఇప్పటి నుంచి మీ అందరి ఇంత క్విక్ గా రికవర్ అవుతుంది జస్ట్ అని నేను అసలు అనుకోలేదు. 3 weeks చెప్పారు, అంటే సాటర్డేకి 2 weeks అవుతుంది. బట్ 10 days లోనే డాక్టర్ చూసి, అంటే స్మాల్ అప్పుడు చెప్పారు ఇట్ ఈస్ నాట్ మేజర్ అండ్ మైనర్ ఫ్రాక్చర్ అని. సో ఇంత తొందరగా క్విక్ గా రికవర్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాకు అన్ని కార్తీక మాసం అంతా కలిసి వస్తుందండి. కార్తీక మాసం ఫస్ట్ డేనే మంచి న్యూస్ వచ్చింది. ఇంకోటి మా మ్యారేజ్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. జషన్ రోజు అలా చూస్తే నిద్రపోయేటప్పుడు మేము చాలా బాధపడేటోళ్ళం, కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. డోంట్ ఎమోషనల్ అంటే చాలా హ్యాపీగా ఉంటే మేము అందరం హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.